హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దామండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఒలింపియాడ్స్, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఎంసెట్, జేఈ మెయిన్స్, ఇంకా అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్త చూడండి, క్వశ్చన్ చిన్నదే కానీ ప్రాసెస్ పెద్దది ఇది సాల్వ్ చేయడానికి. ఫస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే square root of 28 minus 5 into square root 12 that is equal to, నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే square root x minus square root y అని అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా ఎందుకు అనుకుంటున్నానంటే మనం జస్ట్ సింప్లిఫికేషన్ చేయడం కోసమే. ఒకసారి మీరు ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మన గోల్ ఏంటండి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ అంటే దేని వాల్యూ, స్క్వేర్ రూట్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని ఉపయోగించి. సో నేను ఏం చేస్తున్నానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందని మనకి ఇటుపక్క స్క్వేరింగ్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఇటు సైడ్ ఏముంటుంది, 28 మైనస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 12 ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుందంటే ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ వై. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 28 మైనస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 12 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ వై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, బోత్ సైడ్స్ ఈక్వేషన్ బోత్ సైడ్స్ ఇది నార్మల్ వాల్యూ, ఇక్కడ కూడా ఇటు సైడ్ ఇది నార్మల్ రియల్ వాల్యూ, అదే రియల్ వాల్యూ కాదు నార్మల్ రేషనల్ వాల్యూస్ అన్నమాట. ఇది ఇక్కడ గమనిస్తే ఇది స్క్వేర్ రూట్ ఉంది, ఇది స్క్వేర్ రూట్ ఉంది. అంటే బై కంపేర్ చేసినప్పుడు 28 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, అలాగే ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే మైనస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ వై. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇది ఎలా ఉంచేయండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ఎందుకంటే స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఈ స్క్వేర్ 5కి వచ్చినప్పుడు 25 ఇంటూ ఈ 12కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 12 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఈ 2కి వచ్చినప్పుడు 4, దీనికి వచ్చినప్పుడు ఈ వాల్యూకి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి xy అవుతుంది. సో ఇక్కడ ఇంటూ చేస్తుంది కదండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ కదా, 4 3s are. సో 25 ఇంటూ 3 75 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. సో టోటల్గా మనకి xy వాల్యూ వచ్చింది ఎంత, 75. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్ ప్లస్ వై ఉంది, xy ఉంది. నేను ఏం చేస్తానంటే జాగ్రత్త చూడండి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ని ఫార్ములా ఏంటండి, నార్మల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy, అవునా కదా. ఇక్కడ నేను దీన్ని ఏం రాస్తానంటే, ఇప్పుడు దీన్నే జాగ్రత్త చూడండి అడ్జస్ట్ ఎలా చేస్తానంటే రాసుకోవచ్చండి, ప్లస్ 2xy మైనస్ 4xy మైనస్ 2xy సరిపోతుంది కదా దీనికి. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి ఏ ఫార్ములా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ xy అంతే. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఎంతండి, 28 అంటే 28 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ xy అంటే 75. దట్ ఈజ్ ఈక్వల్ టు 28 స్క్వేర్ అంటే 784 మైనస్ 4 ఇంటూ 75 అంటే 4 5 20, 4 7 28 అంటే 300 అండి. సో దీని వాల్యూ ఎంత అండి, 484. సో టోటల్గా మనకి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484 వచ్చింది. సో స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484. మనం ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేద్దామండి, ఎందుకంటే జనరల్గా ఇవన్నీ స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్. సో ఎక్స్ కానీ వై కానీ నెగిటివ్ వాల్యూస్ తీసుకోదు, కాబట్టి మనం పాజిటివ్ మాత్రమే కన్సిడర్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 22 అంటే స్క్వేర్ రూట్ 484 అంటే 22. ఓకే, మొత్తానికి మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయండి. ఏంటవి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 22. సో యాడ్ చేసేద్దాము, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 22 అంటే ఎంతండి 50. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 25 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28, వై ఈజ్ ఈక్వల్ టు దీని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి 28 మైనస్ 25, సో వై ఈజ్ ఈక్వల్ టు 3.
y ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 25. మనం ఫస్ట్లో అనుకున్నాం దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై అని. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 25, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై అంటే 3. సో స్క్వేర్ రూట్ 25 అంటే 5 మైనస్ రూట్ 3. సో దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 5 మైనస్ రూట్ 3కి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.